పరిగి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. అనంతరం శంషాబాద్ పిఎస్ కు తరలించారు. ఇక హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు అయితే తరలించారు. ఇక శంషాబాద్ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్. ఇవాళ గత 2.5 సంవత్సరాలుగా ప్రజాపాలనని చెప్పుకున్న ప్రభుత్వం విధ్వంస పాలన, నిర్బంధాల పాలన కొనసాగుతుంది. 6 గ్యారంటీలు అమలు పక్కన పెడితే 7వ గ్యారంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పాలన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. రైతాంగానికి మద్దతు తెలిపేందుకు పరిగి వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను హౌస్ అరెస్ట్ చేసి అనంతరం వెళ్ళండి అని చెప్పి మార్గ మధ్యంలో మళ్లీ అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరం అంతా కూడా అట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు పక్కనే ఉన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చేరుకుంటున్నారు. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ప్రశ్నించినప్పుడు అణిచివేసే కుట్రలు చేస్తుంది ప్రభుత్వం. నిన్న ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలను మేము ఎక్కడా కూడా అరెస్ట్ చేయట్లేదు, ఎక్కడా కూడా అడ్డుకోవట్లేదని చెప్పి కేవలం 24 గంటలు గడవక ముందుకే ఇవాళ ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన హరీష్ రావును, సబితా ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన తీరు ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్పిన ప్రధానంగా ఇవాళ ప్రతిసారి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎక్కడికక్కడ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది, హౌస్ అరెస్ట్ చేస్తుంది, నిర్బంధాలు చేస్తుంది. నిలవడొచ్చు మనం. ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, వారు ప్రజాస్వామికవాదు కాదు. వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజల గోస తెలిసిన వ్యక్తి కాడు కాబట్టి ఒక యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ పరిపాలన ఎట్లుంటుందంటే ఇంతకంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. నిన్న ఫ్రూట్ మార్కెట్ భూములు కావచ్చు, ఈ రోజు పరిగికి సంబంధించిన భూముల విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా రైతుల గొంతుకై ఇటు దళిత బలమైన వర్గాలకు సంబంధించిన భూములను మీరు అక్రమంగా లాక్కోవద్దనే విషయాన్ని ప్రజల వారిని వినిపించడం కన్నా ఇంకా దీనికి మించిన ప్రతిపక్షానికి ఇంకేం బాధ్యత ఉంటుంది? ఇట్లాంటి బాధ్యతను కూడా అనగదొక్కి పోలీసులతోనే అణచివేయాలని అనుకుంటే ఈ తెలంగాణ ఈ మట్టి ఎట్లా తిరగబడుతుంది అన్న విషయం మరి ఆల్రెడీ ఈ విషయం తనకు పోరాటం చేయలే కాబట్టి ఈ విషయం తెలియదు. తెలంగాణ మట్టిలో ఎంత పవర్ ఉందన్న విషయం, ఈ తెలంగాణ డిఎన్ఏల ఈ పోరాట తత్వం ఏముందన్న విషయం రేవంత్ రెడ్డి గమనించకుంటే త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళు ఎంతసేపు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అంటారు. కాదు, ఇది దగా పాలన. ఈ దోపిడీ ప్రణాళికతోనే ఈ ఎస్సీలకు సంబంధించి దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన రైతుల భూములు లాక్కొని బడాబాబులకు పంచిపెట్టడానికే ఈ రేవంత్ రెడ్డి గారి ఈ దోపిడీ ప్రణాళికలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్న విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి అంటే ఒక గ్రామీణ ప్రజలు కూడా ఈ చెరిగిన చెడ్డి అని మారు పేరుతో పిలుస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి అంత నీచానికి దిగబడింది. పోలీసులు కూడా మీరు ఏ ప్రభుత్వాలున్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మీరు చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప చట్టాన్ని వాళ్లే చేతిలోకి తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ ను వాళ్లే అబ్స్ట్రాక్ట్ చేసి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎన్ని రోజులు పెడతారు? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తెలంగాణ ప్రజలు ఈ శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చేదాకా మరి పోలీసులు కూడా చూడొద్దని మా అభిమాన నాయకుడు, ఈ తెలంగాణ ప్రజల రైతుల గొంతుకైనటువంటి హరీష్ రావు గారిని గొంతు నొక్కద్దని వెంటనే ఈ అక్రమ అరెస్టును నిలిపివేసి వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే అగ్గితో తలగొక్కున్న విధంగా ఈ ప్రభుత్వ పరిస్థితులు అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రకంగా ప్రభుత్వం గమనించాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా ఏదైనా ఒక సమస్య జటిలమైనప్పుడు సమస్య పరిష్కారం కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసిన ప్రతిసారి కూడా ఇవాళ ఒక హరీష్ రావు కావచ్చు, కింద స్థానిక నాయకుల్ని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడుతుంది అనుకోవచ్చా ప్రభుత్వం? సహజంగానే ఇప్పుడు వాళ్ళు ప్రజల్లో పోరాటాలు చేసి ఏం రాయలేదు. జస్ట్ యాక్సిడెంటల్ గా టెక్నికల్ గా అయిన ముఖ్యమంత్రికి ఇంకోటి ఏంటంటే వాళ్లకు ఎంతసేపు ఎప్పుడు నాకు ఓడిబియ్యం వస్తుందో అధిష్టానం కాబట్టి ఉన్నన్ని రోజులలోనే ఈ భూదోపిడి చేసి నా వాటా నేనేందో చదువుకొని పోవాలి. అసలు ఆల్రెడీ క్యాబినెట్ సహకరిస్తలేదు, కొంతమందికి అన్ని గ్రూపులు కొట్లాటలు ఉన్నాయి. ఎప్పుడు అధిష్టానం వచ్చి నా ఈ ముఖ్యమంత్రి కుర్చీకి ఓడిబియ్యం వస్తుందో అన్న బాధ ఉన్నది కాబట్టి ప్రతి రోజును ఆయన లెక్క పెట్టుకుని ఈ రోజు నా కలెక్షన్ ఎంత అని చూసుకోవడం కోసం దాంట్లో భాగంగానే ప్రతి సమస్య తలెత్తినప్పుడల్లా కూడా అక్రమంగా అంచివేసి ఏదేమైనా సరే నా భూదోపిడి ఆగద్దు, నా దందా, నా వసూలు ఆగద్దు, ఇక్కడ కలెక్షన్లు అక్కడికి పంపించాలి, ముడుపులు లేకుంటే నా కుర్చీ ఉండదన్న విషయం బాగా తెలిసిన రేవంత్ రెడ్డి ఈ మేనేజ్మెంట్ కోటా ముఖ్యమంత్రి ఇంతకంటే బాగా చేస్తాడని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తలేం. అయితే మీరు చెప్పారన్నా ఇవాళ సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు భూముల చుట్టూ రేవంత్ తిరుగుతుందని ఇవాళ హరీష్ రావు చెప్పినట్టు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చుట్టూ పోలీసులు తిరుగుతున్న తీరుని ఎట్లా చూడొచ్చు?
ఇది నిజంగా కూడా అధర్మం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. హైదరాబాద్ చుట్టూ ఉండే విలువైన భూముల చుట్టూ పేద ప్రజల గొంతు నొక్కి పేద ప్రజలు పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల భూములు గుంజుకొని వాళ్ళ అన్యాయులకు పంచిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హరీష్ రావు గారిని అరెస్టు చేయడం అంటే నిజంగా కూడా ఆ ముఖ్యమంత్రి సిగ్గుచేటు. ఎందుకంటే పేద ప్రజల కోసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారు అక్కడ సమస్య కోసం వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి వెళుతుంటే రోడ్డు మధ్యలో ఆపి అన్యాయంగా అరెస్టు చేసినారు. ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణను సాధించడం. ఈ రోజు పేద ప్రజల భూములను కూడా గుంజుకోకుండా ఖచ్చితంగా ఆపడం కోసం హరీష్ అన్న ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు, పోరాటం చేస్తుండు. తప్పకుండా వారి వెంట బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఉండి వారు చేసే ప్రతి పనికి మద్దతునిచ్చి వారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల దగ్గరుండే భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు పరిస్థితి ఏ విధంగా అయిపోయింది. ప్రజాపాలన పేరు మీద దోపిడీ పాలన కొనసాగుతా ఉంది. ఈ రోజు భూములు ఎక్కడ కనపడ్డా ఖాళీ భూములు కనపడితే కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి కబ్జాలకు గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు దోపిడీ పాలన జరుగుతూ ఉంది. ముడుపులు అధిష్టానానికి పంపించడం కోసం ఈ రోజు కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయంటే అవి కూడా తెలంగాణ నుంచే డబ్బులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ విధంగా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలను ముంచి తెలంగాణ ప్రజల ఆస్తులను అమ్మి ఈరోజు కప్పం కడతా ఉన్నాడు అధిష్టానానికి. ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరు కూడా క్షమించరని చెప్పి ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. ఈ రేవంత్ రెడ్డిని బొందబెట్టేదాకా వదిలిపెట్టరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇవాళ ప్రధానంగా అనేక సమస్యల సుడిగుండంలో రాష్ట్రం ఉంది. ఇవాళ 99 రోజుల ప్రణాళిక అన్నారు. 99 రోజుల ప్రణాళిక ఇక్కడ పెట్టి కేరళకు రోజువారీగా అప్ అండ్ డౌన్ చేస్తున్న తీరును ఒకవైపు అయితే ఇవాళ పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది. వాళ్ళ అణచివేసే కుట్రలు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అది కళ్ళకు కనిపిస్తుంది. అది 99 రోజులు మనకు గాలికి వదిలేసిండు. ఎందుకంటే చేసింది ఏం లేదు, చేయాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించింది. ఈయన కొత్తగా ప్రణాళిక నేను చేద్దామంటే కూడా అక్కడి నుంచి అధికారుల స్పందన లేదు, అక్కడి నుంచి ప్రజల నుంచి కూడా స్పందన లేదు. ఎందుకు అంటే ఒక 4-5 సార్లు ఆయన మీటింగ్లు పెట్టి దరఖాస్తులు తీసుకొని ఇవాళ పెన్షన్ ఇవ్వలేదు, ఇవాళ వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే ఇస్తా అన్నటువంటి హామీలు ఉన్నాయో ఒక్కటి కూడా అమలు చేయలేదు. సో చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. దరఖాస్తులు తీసుకుంటాడు, ఎగదొప్పుతాడు. ఈయన మొత్తమే ఎగవేతలు అన్నీ. సో ఈయన ఎట్టుందంటే ఇలా ప్రజాపాలన కాదు, ప్రజలను భక్షించే పాలన లాగా ఉన్నది ఈయనది. ఎందుకంటే ఇలా భూములను చూస్తూ ఉన్నాం. నిరంతరమైన ముఖ్యమంత్రి పదవి వచ్చిన కాంచెలు కానీ ఇలా కేబినెట్ వచ్చినప్పటి నుంచి అయినా ఇలా మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా భూభారతం తెచ్చి ఇలా కోట్ల రూపాయలు ఇలా దండుకొని పోయారు. ఎందుకంటే మనం స్కామ్ చూసినాం, కోట్ల రూపాయల స్కామ్. ఇలా గవర్నమెంట్కి రావాల్సిన నిధులను ఇలా కొల్లగొట్టుకొని పోయారు. ఇలా 1 కోటి ఎకరాలను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ఇలా ఎకరాలకు ఎకరాలు ఇలా భక్షిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ కొడుకు కూడా కబ్జాల మీద దౌర్జంగా గుండాలు కదిగి నిన్ననే 7,000 ఎకరాల స్కామ్ను నిన్న హరీష్ రావు గారు బయటపెట్టడం జరిగింది. అంటే ఇట్లా ప్రతిదీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి హైదరాబాద్ సిటీ ఇలా బ్రహ్మాండమైన నగరం. దానికి ఏదో కొత్తగా నేను వచ్చి మళ్ళీ నగరాన్ని తయారు చేస్తున్నా అని ఆయన గురువు గారు ఏదో నేను చేస్తున్నా అని చెప్పి డబ్బాలు ఎట్లా కొట్టుకుంటాడు. ఇలా నేను కొత్తగా నగరాన్ని చెప్తున్నాను, ఫ్యూచర్ చేయడం చెప్తున్నాను. అంటే చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఈ భూములు నిజంగా గుంజుకోవడం, నిన్న వారి యొక్క పాపం ఆర్తనాదం చూస్తుంటే, ఆ రైతుల ఆర్తనాదం చూస్తుంటే పోలీసుల కాళ్ళు మొక్కుతారు. ఒక కాంగ్రెస్ పార్టీకి 20 ఏళ్ళు నేను పనిచేసిన నా భూమి గుంజుకుంటారు వీళ్ళు. మేము ఇలా గిందు కోసమా మేము ఇలా మేము అధికారం తెచ్చుకున్నదని దేనికోసం తెచ్చుకుంటున్నాను? ఇలా ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకుంటున్నాం. ఏం ఇండస్ట్రియల్కి పెట్టుకుని మస్తు ఇండస్ట్రియల్ జాగాలని అంటే నీ భూములు గుంజుకోవడం. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు అన్నదమ్ములు మొత్తం భూముల మీద పడ్డారు. ఇలా పొంగులేటికి సంబంధించిన మంత్రికి కుటుంబ సభ్యులు అంతా భూముల మీద పడ్డారు. ఇలా బట్టి విక్రమానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అంతా ప్రతి మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇలా మా దగ్గర పొన్నం ప్రభాకర్ జిల్లా మంత్రి ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యులు మొత్తం భూముల మీద పడ్డారు. అంటే ప్రతి ఒక్కరు భూముల మీద పడడం, భక్షించడం, ప్రజలను బెదిరియడం, ఇలా భూములను మార్పులు చేర్పులు చేయడం. సో ఈ రకంగా కాంగ్రెస్ పాలన ఇలా ప్రజలు గ్రహిస్తాను. దాన్ని ప్రశ్నిస్తున్నట్టు హరీష్ అన్నను నిత్యం ఆ పరిస్థితి ఇలా అరెస్టులు చేస్తా ఉన్నారు. నిన్ననే ఒక ఆదిలాబాద్ సభలో చెప్పిండు, నేను రోడ్ల మీద మాట్లాడి తిడుతున్నా కూడా నేను ఎవరిని అంటలేం, కేసులు పెడుతున్నాను. మరి ఇదేం దుర్మార్గం కేసులు పెడుతున్నాను? నిన్ను ఇవాళ రైతు బంధు రావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి అరిస్తే వాళ్ళని ఇవాళ రైతులను కూడా కేసులు చేసినావు. ఇలా సోషల్ మీడియాలో నువ్వు ఇచ్చిన హామీలను కానీ నువ్వు ఏదైతే 420 హామీలు ఉన్నాయో, గ్యారంటీలు ఉన్నాయో వాటి మీద ప్రశ్నిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వాటి మీద సోషల్ మీడియా ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్టులు చేసి భయానక గురి చేస్తా ఉన్నావు. సో ఈ రేవంత్ రెడ్డి మొత్తం మీద దుర్మార్గంగా నీ పాలన ఖచ్చితంగా అంతమయ్యే రోజు వస్తుంది.
నా బకాసురుడు ఏ విధంగా అయితే ఇదండో నీ కూడా అంతం త్వరలోనే రాబోతుంది. వాళ్ళ ఎవరైనా ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా గత 2-3 రోజులుగా విద్యార్థి విభాగం నాయకులు కూడా పెద్ద ఎత్తున మూసికి సంబంధించి ప్రక్షాళనకు ఏదైతే భూ కుంభకోణానికి పాల్పో దానిపైన కూడా తిరుగుతుంది. చెప్పండి, మీరు మూసి ప్రక్షాళనకు ఒక వైపు తిరుగుతూనే వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పెద్ద నాయకుడి నుంచి చిన్న నాయకుని దాకా కూడా అవసరం చేయడం వెళ్ళవచ్చు. ఇది ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడే ప్రజాపాలనతో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాపాలన కూడా చెప్పిండు. ప్రజాపాలన కాదు, ఇది నిర్బంధ పాలన నడుస్తుంది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి దాదాపు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలలో 3 పనులు కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేకపోయాడు. ఒకసారేమో ఇల్టు పాలసీ అంటారు, ఒకసారేమో ఎస్సీ భూమిని గుంజుకుంటాడు, ఒకసారేమో ఉర్దూ యూనివర్సిటీ భూమిని గుంజుకుంటున్నాడు, ఒకసారేమో మన మూసి భూమిని గుంజుకుంటున్నాడు. ఏ ఒక్కటి క్లారిటీ లేకుండా చేస్తా ఉన్నాడు. ఈ రోజు వికారాబాద్ లో రాయకల్లు ఇంకా వేరే విలేజ్ లో 1200 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకుంటా ఉన్నారు. అక్కడ రైతులు అర్థనాదాలు చేస్తుంటే, అర్థనాదాలు తిన్న హరీష్ అన్న అక్కడికి పోతుంటే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? అడ్డుకునే ఎట్లా అడ్డుకుంటారు? బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూల కొట్టడానికి బుల్డోజర్ అనుకుంటున్నాం. హరీష్ అన్న కాన్వెన్ ఆపడానికి బుల్డోజర్ పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి ఆపి కాన్వెన్ ఆపి అన్న హరీష్ అన్నని అక్రమంగా అరెస్ట్ చేసి శంషాబాద్ పిఐ తీసుకొచ్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. నీవు ఏ మాత్రం నీకు ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉన్నా, ఆలోచన ఉన్నా ఇలాంటి పనులు మానుకోవాల్సిందిగా మా బీఆర్ఎస్